సంతాన ప్రాప్తి కలిగిన ఆనందం 2 నెలలు కూడా నిలవలేదు. అప్పుడే విధి ఆ కుటుంబానికి విషమ పరీక్ష పెట్టింది. కోట్ల మందిలో వచ్చే ఒక అరుదైన వ్యాధి ఆ చిన్నారిని పట్టి పీడిస్తుంది. ఆ బిడ్డ బతకాలంటే 17 కోట్ల విలువైన ఇంజెక్షన్ చేయాలని వైద్యులు ప్రకటించడంతో తల్లిదండ్రులు కన్నీరు వరదలా పారుతోంది. ఇక తమ కుమారుణ్ణి కాపాడాలని వాళ్లు దాతలను వేడుకుంటున్నారు. తల్లిఒడిలో ఆడుతూ కేరింతలు కొడుతూ ఉండాల్సిన ఆ చిన్నారి శిశువుకు తీరని కష్టం వచ్చిపడింది. అమ్మలక్కలు బంధువులు చుట్టూ చేరి ఉయ్యాల జంపాల అంటూ ఆడించాల్సిన రోజుల్లో ఆ పసిప్రాణం వైద్య సాయం కోసం ఎదురుచూస్తోంది. తనకేమైందో ఆ చిన్నారికి తెలియదు. రేపటి సూర్యుడిని చూస్తానన్న నమ్మకం ఆ తల్లిదండ్రులకు లేదు. కోట్ల మందిలో ఒకరికి వచ్చే అరుదైన వింత వ్యాధి ఆ చిన్నారి ప్రాణాలతో చెలగాటమాడుతోంది. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం కదరగుట్టపల్లి గ్రామం ఆ కుటుంబానికి సొంతూరు. పుట్టుకతోనే ఆ చిన్నారికి పోరాటం మొదలైంది. తల్లిదండ్రులు నవీన్ కుమార్ రెడ్డి, ఇందుప్రియ దంపతుల ముద్దుల తనయుడికి వైద్యం అందకపోతే కష్టమేనని తేలిపోయింది. రెండు నెలల క్రితం పుట్టిన ఆ మగ శిశువును చూసి తల్లిదండ్రులు ఆనంద డోలికల్లో మునిగిపారు. సంతానం కలిగిందన్న ఆనందంలో అతని భవిష్యత్తుపై ఎన్నో కలలు కన్నారు. నెల రోజుల్లోనే అతనిలోని అనారోగ్యం బయటపడింది. చిన్నారి బాలుడు సరిగ్గా కాళ్లు కదపలేకపోవడం, ఇతర పిల్లల మాదిరిగా చురుకుగా లేకపోవడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. స్థానిక వైద్యుడి సలహా మేరకు హైదరాబాద్లోని రెయిన్బో ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్య నిపుణులు ఎవ్వరూ ఊహించని విషయం చెప్పారు. వైద్య పరీక్షల్లో చిన్నారికి స్పైనల్ మస్కులర్ అట్రోఫీ SMA టైప్ 1 అనే అత్యంత అరుదైన జన్యుపరమైన వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. ఈ వ్యాధి కారణంగా శరీరంలోని కండరాలు క్రమంగా బలహీనపడతాయి. మొదట చేతులు కాళ్లు పనిచేయటం తగ్గిపోతుంది. ఆ తర్వాత శ్వాస తీసుకునే కండరాలు కూడా ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే చిన్నారి చేతులు కాళ్లు బలహీనపడుతున్నాయని, చికిత్స ఆలస్యమైతే పరిస్థితి మరింత విషమించే అవకాశముందని వైద్యులు స్పష్టం చేశారు. అయితే ఈ వ్యాధికి ఆశాకిరణంగా ఉన్న ఇంజెక్షన్ ధర వింటే ఎవరికైనా గుండె భారమవుతుంది. ఆ ఒక్క ఇంజెక్షన్ విలువ ఏకంగా 17 కోట్ల రూపాయలుంది. నవీన్ కుమార్, ఇందుప్రియది పేద కుటుంబం. రెక్కాడితే కాని డొక్కాడని జీవితం వారిది. తమ జీవితంలో కనీవిని ఎరుగని వ్యాధి తమ కుమారుడికే వచ్చిందని తెలుసుకుని వాళ్లు గంట గంటకు కుమిలిపోతున్నారు. ఆసుపత్రి మంచంపై కదల్లేని స్థితిలో అచేతనంగా పడుతున్న తమ బిడ్డను చూస్తూ వాళ్లు కూడా కృశించిపోతున్నారు. తమ ఆర్థిక స్థితిగతులను, చిన్నారి ఆరోగ్య దుస్థితిని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ కు వివరించి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ఏ పరిస్థితుల్లోనైనా 17 కోట్లు సమకూర్చుకోవడం తమ వల్ల కాదని చెబుతూ దాతలు, సేవా సంస్థలు సాయం చేయాలని ఆ పేద తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. SMA టైప్ 1 కి దానివల్ల నరాలు, ప్రతి ఒక్క కండరాలు కూడా బిగుసుకుపోయేసి లాస్ట్గా అది చాలా ప్రాణాంతకంగా మారుతుంది. దానికి రీసెంట్గా మన ఇండియాలోని నార్కో ఫార్మా రెసిడిప్, నాట్ స్మార్ట్ అని ఒక రెసిడిప్ ఓరల్ సొల్యూషన్ ఇచ్చారు. దానివల్ల ఏంటంటే ఇప్పటికైతే సేవ్ అవుతారు అది. కానీ దాంతోపాటు మనము ఇంజెక్షన్ కూడా తీసుకుంటే బెటర్ అవుతుందనేసి సార్ చెప్పారు. బట్ దాని యొక్క కాస్ట్ చాలా ఎక్కువ. 17 కోట్లు అంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పర్సన్ ఎవరు కూడా అఫోర్డ్ చేయలేనంత. సో దానికోసం అనేసి మేము ప్రభాకర్ రెడ్డి సార్ని, అస్మిత్ రెడ్డి సార్ని కలిసాము. సార్ వాళ్ళు కూడా సానుభూతిపరంగా స్పందించి సత్యకుమార్ సార్, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సార్కి కాల్ చేసి మాట్లాడారు. దాంతోపాటు నారా లోకేష్ సార్కి కూడా ఒక లెటర్ హెడ్ మీద టైప్ చేసి ఇచ్చి తొందరగా రెస్పాండ్ అవ్వమన్నట్లు లెటర్ కూడా ఇచ్చారు సార్. గంటలు గడిచే కొద్దీ ఆ తల్లిదండ్రుల్లో టెన్షన్ పెరుగుతోంది. పిల్లాడిని కాపాడుకునే విషయంలో
ఆశలు సన్నగిల్లుతున్నాయి. చిన్న చప్పుడైనా సాయం చేయడానికి ఎవరో వస్తున్నారన్న ఆశతో వాళ్లు అటువైపు చూస్తున్నారు. ఈ కౌంట్ డౌన్ ఆగాలంటే దాతలు ముందుకు రావాలి. ఇతోధికంగా సాయం చేసి చిన్నారిని బతికించే దిశగా ప్రయత్నాలు కొనసాగించాలి. ఇటు ప్రభుత్వము అటు దాతలు సమానంగా సాయం చేస్తేనే చిన్నారిని బతికించటం సాధ్యమవుతుంది. ఒక్కసారి అర్థం చేసుకోండి. కదరగుట్టపల్లి వైపు చూడండి ప్లీజ్.